హాయ్! హలో! వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. గత 15 ఏళ్లుగా రాజధాని లేని ప్రాంతం ఏదైనా ఉంటే అది ఆంధ్రప్రదేశ్ మాత్రమే. అదేంటో అందరూ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రాజధాని ఎక్కడ? రాజధాని ఎక్కడ? అని స్కూల్లో పిల్లల్ని అమెరికాలో వాళ్ళని, వీళ్ళని, వాళ్ళని అందరిని ఆట పట్టించి హేళన చేశారు. ఇప్పుడెవరు అడగట్లేదు. అయినప్పటికీ ఈ రాజధాని పరిసర ప్రాంతాల్లో డెవలప్‌మెంట్ అయితే అద్భుతంగా ఉంది అంటూ కూటమి ప్రభుత్వం చెప్తుంది. ఎంతవరకు ఉంది? ఎలా ఉంది? అసలు రాజధాని అంటే ఏంటి? దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారనేసి పూర్తి వివరాలు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. తిప్పరాజు రమేష్ బాబు గారు. ఒకసారి అడిగి కనుక్కుందాం. సార్ నమస్తే. నమస్కారం. ఏమంటారు, రాజధాని విషయాలు మీ దగ్గర బెండుగా ఉన్నాయని తెలిసి అంటే నేను కొంచెం ముందుగా ఉన్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పాలి. ఎవరు సార్? విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు. పెద్దాయన. పెద్దాయన, అన్నగారు. ఆయనకి నేను వీరాభిమానిని. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారంటే నాకిష్టం. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ గారు, రఘురామకృష్ణంరాజు గారు అంటే భయమా? నాకు వ్యతిరేకత లేదు. ఓకే. నాకు వ్యతిరేకత లేదు. మాకు వాళ్ళకి ఏమీ రాజకీయ తగాదాలు లేవు, ఆస్తుల తగాదాలు లేవు, ఏవీ లేవు. నాకు మంచి స్నేహితులు కూడా. రఘురామకృష్ణంరాజు గారు తెలీదు గానీ నాకు. చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి స్నేహితుడు. ఆయన పేరు ఉచ్చరించడానికి నేను సరిపోనేమో. అందుకని ఆయన పేరు నేను ఉచ్చరించదలుచుకోలేదు. నేను చేసే వీడియోలు ఎవరి మనోభావాలు దెబ్బతీయడానికి కాదు. ఎవరిని కించపరచాలన్న ఉద్దేశం లేదు నాకు. నేనెప్పుడూ కూడా తెలుగు ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నా, తెలంగాణలో ఉన్నా, కర్ణాటకలో ఉన్నా, తమిళనాడులో ఉన్నా, దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, జపాన్‌లో ఉన్నా, కెనడాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, జర్మనీలో ఉన్నా, ఎక్కడున్నా సరే తెలుగు ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి. సుభిక్షంగా ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో మొదటి వ్యక్తిని. హ్మ్. చంద్రబాబు నాయుడు గారికి పేరు ఉచ్చరించడానికి మీరు సరిపోరు. సరిపోను కనుక అయినా సరే ఆయన మాత్రం గొప్ప రాజకీయవేత్త. జగన్మోహన్ రెడ్డి రాజకీయవేత్త కాదు. మరేంటాయన? జగన్మోహన్ రెడ్డి పరిపాలనా దక్షుడు. ఓహ్! జగన్మోహన్ రెడ్డి పరిపాలనా దక్షుడు. ప్రజల పాదయాత్ర చేసాడు గనక 3650 కిలోమీటర్లు పాదయాత్ర చేసాడు గనక, ప్రజల కష్ట నష్టాలన్నీ చూసాడు గనక, ప్రజలకి అవసరాలు ఏమున్నయి, చిన్న చిన్న పిల్లలకి ఏం చేయాలి అని విద్యారంగం మీద దృష్టి పెట్టాడు. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఏర్పాటు చేశాడు. కొంతమంది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్‌కి కూడా ఎళ్ళొచ్చారు ఆంధ్రప్రదేశ్ నుంచి. ఆయన అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఇంగ్లీష్‌లో మాట్లాడొచ్చారు. దంచి కొట్టేశారు వాళ్ళక్కడ. అందరూ అప్రిషియేట్ చేశారు. మన విజనరీ గారి ఊరొకటున్నది. అదేదో నారావారిపల్లి అనుకుంటా. నిన్నో మొన్నో చూడ్డానికి గూడా నాకు ఆ పాఠశాలను చూసి బాధేసింది. అది అప్పుడెలా ఉందో ఆయన చదువుకున్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది ఆ స్కూలు. ఇది ఆ! యాంటిక్‌లో అలాగే ఉంటాయి కదా! యాంటిక్ పీస్‌లాగా యాంటిక్ పీస్‌లాగా అలాగే ఉండిపోయింది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్‌గా చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండంగా చేయలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు చేశారు రెవెన్యూ డివిజన్‌గా కుప్పాన్ని. సో, చాలా చాలా ఉన్నాయి. అయినా సరే ఆయన గొప్ప రాజకీయ నాయకుడు. అందులో డౌటే లేదు. ఆయన అందులో డౌటే పడక్కర్లేదు మనము. మనం చాణక్యుడిని చూడలేదు. చాణక్య నీతి అంటారు. మరి ఆ చాణక్య నీతి కన్నా గొప్ప నీతి ఈయన దగ్గరేదో ఉందో చంద్రనీతి అని అనొచ్చు మనం దీన్ని. చంద్రనీతి. ఇది చాలా మంది నేర్చుకోవచ్చంటారా? అమ్మమ్మో! వద్దొద్దు. అమ్మో! వద్దు. చాలా మంది నేర్చుకోవద్దు. ఆయన ఎవడికి చెప్పడు. పేటెంట్స్ మొత్తం. పేటెంట్ రైట్ ఆయనదే. ఆ హక్కులన్నీ ఆయనవే. కనుక ఆయనవే. సరే, రాజధాని విషయానికొస్తే అమరావతి రాజధాని అని చెప్పి పెట్టారు.
ఆయన అధికారంలో ఉన్నప్పుడు. అసలు అన్నిటికంటే ముందు ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని లేదు అని చెప్పి 2024 జూన్ 1 తారీఖు వరకు అడిగిన వాళ్ళందరినీ కూడా, ప్రశ్న అడిగిన వాళ్ళని సమాధానం చెప్పలేము అన్న వాళ్ళని కూడా నేను తీవ్రంగా విమర్శిస్తా. ఎందుకని సార్? ఆంధ్రప్రదేశ్‌కి 2014 నుంచి 24 జూన్ 1 తారీఖు వరకు రాజధాని ఎందుకు లేదు? ఉంది కదా! ఎక్కడుంది? ఆ? ఎక్కడుంది? లోక్సభ, రాజ్యసభ ఆమోదం తెలిపి రాష్ట్రపతి గారు ఆమోద ముద్ర వేశారు 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్, రాష్ట్ర విభజన చట్టానికి. ఆ చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ అని ఉంది. 10 సంవత్సరాలు ఇది 10 సంవత్సరాలు రాజధాని హైదరాబాద్. హైదరాబాద్ అని చెప్పుకుంటానికి సిగ్గుపడ్డావేమో కానీ రాజధాని, ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఉంది కదా హైదరాబాదు. అరే, అడిగినోడు తప్పు అడుగుతున్నాడు, సమాధానం చెప్పలేక ఇదిగో మాకు లేదు అంటున్నాడు. తప్పు అది. ఉంది 2014 నుంచి 24 అవును, జూన్ వరకు ఉంది. జూన్ 1వ తారీఖు 1 తారీఖు వరకు ఉన్నది. రాజధాని ఉంది. ప్రజలంతా రాజధాని లేదని ఫోన్లు చేస్తున్నారు, చంపేస్తున్నారని సోకాళ్ళు ఒకటి రాజధాని ఉంది. ఓకే. సరే, రాజధాని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను 3 రాజధానులు చేస్తాను. కోస్తా ఆంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ. ఆయన కర్నూలు న్యాయ రాజధాని చేస్తానన్నాడు. అసలు అక్కడ ఒరిజినల్ రాజధాని మనం మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత మొట్టమొదటి రాజధాని కర్నూలే. ఆ కర్నూలుని ఎత్తేసి హైదరాబాద్కి మార్చారు. హైదరాబాద్ నుంచి విడిపోయిన తర్వాత అమరావతిని పెట్టుకున్నారు. అది ఇంకా ఈ రోజు కూడా సక్సెస్ కాలేదు. సో జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఒక దూరదృష్టితో న్యాయ రాజధాని, పరిపాలనా రాజధాని వైజాగ్, విశాఖపట్నము, శాసన రాజధాని అమరావతి అని చెప్పి అమరావతికి ద్రోహం చేయలే, రాయలసీమకు ద్రోహం చేయలేదు, ఉత్తరాంధ్రకి ద్రోహం చేయలేదు కదా. అయినా సరే గగ్గోలు పెట్టేశారు. రాజధాని రైతులను ఇబ్బంది పెట్టారు. సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రోజు కూడా లేదు. అక్కడ కరకట్ట మీద నుంచి వెళ్లాల్సిందే, కాలు జారితే కట్టలో పడిపోతాం కింద. చంద్రబాబు నాయుడు అక్కడే నేను అన్నాను, సరే, పేరు ఎత్తద్దండి. ఒక పార్టీ నాయకుడు అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు. వాళ్ళు అలవాటు పడిపోయారు. అలవాటు పడిపోయారు. వాళ్ళు రైతు కుటుంబాల్లో నుంచి వచ్చారు కదా, 2 ఎకరాలు 5 ఎకరాలు ఆ రైతు కుటుంబాల్లో నుంచి వచ్చారు కనుక కరకట్టల మీద నడవడం అలవాటు. మాకు లేదు, మేమంతా పట్టణాల్లో పుట్టాము, సిమెంట్ రోడ్లు, తారు రోడ్ల మీద తిరిగాము, అందుకని మాకు అలవాటు లేదు. అందుకని అది రాజధాని లేదని చెప్పి స్కూళ్ళ పునర్నిర్మాణము ఆగిపోలేదు. రాజధాని లేదు అని చెప్పి అమ్మఒడి ఆగిపోలేదు. రాజధాని లేదని చెప్పి 17 మెడికల్ కాలేజీల అనుమతులు పునర్నిర్మాణము ఆగలేదు. రాజధాని లేదని చెప్పి ఇంగ్లీష్ మీడియం ఆగలేదు. రాజధాని లేదని చెప్పి ఇన్వెస్ట్మెంట్లు ఆగిపోలేదు. వచ్చారు, టీసీఎస్ వాళ్ళు వచ్చారు, పెట్టారు విశాఖపట్నంలో. చాలా కంపెనీలు విశాఖపట్నంలో పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు. రెన్యూబుల్ పవర్, గ్రీన్ కో కూడా చాలా అన్ని పెట్టారు వాళ్ళు. రాజధాని లేదని చెప్పి డెవలప్మెంట్ ఆగలేదు ఆంధ్రప్రదేశ్ది. రాజధాని లేదని రైతు భరోసా ఆగలేదు. రాజధాని లేదని ఆర్బీకే రైతు భరోసా కేంద్రాలు అవి ఆగలేదు. రాజధాని లేదు అని చెప్పి 6 లక్షల ఉద్యోగాలు ఆగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లో, సచివాలయ సెక్రటరీ కార్యదర్శులను దాదాపు 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. అవునండి. రాజధాని లేదని చెప్పి పేద, బడుగు, బలహీన, దళిత, మైనారిటీ వర్గాల మహిళలకి 32 లక్షల ఇళ్ళు కట్టించడం ఆగిపోలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసింది ఆ పని. భారతదేశంలో చరిత్రలో ఎవరూ చేయలేదు అటువంటి పని. మహిళల పేరు మీద 32 లక్షల ఇళ్ళు కేటాయించడం ఆగలేదు. కోర్టులకు వెళ్ళారు కూడా, అయినా సరే ఆగలేదు. రాజధాని లేదని చెప్పి సంక్షేమ పథకాలు ఆగలేదు. కరోనాలో కూడా బటన్ నొక్కాడు, డబ్బులు వేసాడు పేద, బడుగు, బలహీన, మైనారిటీ వర్గాల వాళ్ళందరికీ. మహిళలకి వేశారు. బటన్ నొక్కడం మూలలో ముసలి కూడా నొక్కుతారు కదా, అందరికీ రాదు అది.
అది కొంతమంది నొక్కితే షాక్ కొడుతుంది. అందుకు ఇప్పుడు నొక్కరా వాళ్ళు? గ్లాసులో నీళ్ళేసి పువ్వేసి బటన్ నొక్కు, ఆ! నీళ్లుంటే షాక్ కొడుతుంది కదా! కొట్టిద్ది. కొట్టుద్ది. ఆ! అందుకని వాళ్ళు నొక్కరా? ఎందుకోసం అందుకు నొక్కరా? నొక్కరు, బటన్ నొక్కరు. ఓకే. అది డైలాగులే చెప్తారు. ముసలోడు కూడా నొక్కొచ్చు ఏముందని. అబ్బబ్బే! లేదు లేదు, ఆ! నొక్కరు. నొక్కరు. వీళ్ళు నొక్కితే షాక్ కొడుతుందని భయం వీళ్ళకి. జగన్ గారికి ఆ భయం లేదు. ప్రజలు నన్ను కాపాడుకుంటారు, డాక్టర్లు నన్ను కాపాడతారు అని చెప్పి ధైర్యంగా నొక్కేసి. ధైర్యంగా బటన్ నొక్కేసాడు. లక్షల కోట్ల రూపాయలు మహిళల ఖాతాలో వేసేసాడు. 2,33,000 కోట్లు, 35,000 ఆ, కోట్లు వేశారు. బయటకెళ్ళిపోయింది. ఆ! రాజధాని లేదని పవర్ ప్రాజెక్ట్స్ ఆగలేదు, వచ్చాయి రాష్ట్రానికి. రాజధాని లేదు అని చెప్పి భోగాపురం ఇంటర్నేషనల్ ఆగలేదు, ఎయిర్పోర్ట్ ఆగలేదు. రాజధాని లేదని చెప్పి ఉద్దానం కిడ్నీ ప్రాజెక్ట్ ఆగలేదు, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిందే. రాజధాని లేదు అని చెప్పి బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల వారికి గురుకుల వ్యవస్థని అభివృద్ధి చేశాడు జగన్మోహన్ రెడ్డి. అగ్రవర్ణాల్లోని పేద కుటుంబాలకి ఒక ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. రాజధాని లేదని చెప్పి అది ఆగలేదు. చేనేత కార్మికుల కోసం అద్భుతమైన పథకం తీసుకొచ్చాడు. రాజధాని లేదని ఆగలేదు. రాజధాని పక్కనే ఉంటుంది మంగళగిరి, అక్కడ చేనేత వస్త్రాలు వాళ్ళు వీళ్ళు చాలామంది ఎక్కువ మంది ఉన్నారు కూడా. ఫిషింగ్ హార్బర్స్ అవి కట్టి మత్స్యకారుల కోసం మంచి పథకాలు తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. రాజధాని లేదని చెప్పి ఆగలేదు అది. పోర్టులు కట్టారు కదా, పోర్టులు కట్టి లాజిస్టిక్ పార్కు, ఫుడ్ పార్కులు లాంటివి విజయవాడ వెళ్తే మీకు కనపడుతుంది. ఈ రోజు ఫుడ్ కోర్టు బ్రహ్మాండంగా కట్టారు. బాగుంటుంది. బందర్ రోడ్లో లెఫ్ట్ సైడ్లో చాలా బాగుంటుంది, కట్టారు. యువత కోసం మెంటర్షిప్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. రాజధాని లేదని చెప్పి అది ఆ ప్రోగ్రాం ఆగలేదు. రాజధాని లేదు అని చెప్పి ఏ ప్రోగ్రాము ఆగలేదు. రాజధాని లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 66 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చారు, అది ఆగలేదు. 66 లక్షల పెన్షన్లు ఆగలేదు రాజధాని లేదని చెప్పి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో రాజధాని లేకపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడో ఫస్ట్ ప్లేస్లోనే నిలబడింది ఆంధ్రప్రదేశ్. 1వ స్థానంలో నిలబడింది ఎప్పుడు కూడా. రాజధాని లేదని చెప్పి ఆగల. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 26 జిల్లాలుగా చేశారు. రాజధాని లేదని చెప్పి ఆగలేదు, అది జరిగింది. రాజధాని లేదని రైతులకు శాశ్వత భూరక్షణ చట్టం అమలు చేశాడు. రాజధాని లేదని చెప్పి ఆ చట్టం ఆగలేదు. రాజధాని లేదని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 11% పేదరికం 6%కే తగ్గింది. రాజధాని లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినప్పుడు అంతకుముందు పరిపాలనలో 11% ఉండేది, 6%కి వచ్చింది. అంటే 5% తగ్గిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక. రాజధాని అడ్డు రాల. రాజధాని లేదని చెప్పి శ్రీ సిటీలో పెట్టుబడులు ఆగలేదు. రాజధాని లేదని చెప్పి ఎలక్ట్రిక్ బస్సులు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఆగిపోలేదు. రాజధాని లేదని చెప్పి కియా మోటార్స్ ఆగలేదు. రాజధాని లేదని చెప్పి కోరమాండల్ ఇంటర్నేషనల్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్లాంట్ ఆగిపోలేదు. రాజధాని లేదని చెప్పి ఇన్ఫోసిస్ వైజాగ్కి రాకుండా ఆగలేదు. వైజాగ్ వచ్చింది. రాజధాని లేకపోయినా సరే వైజాగ్ ఫ్రీగా ఇచ్చుంటారు. భూమి జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా ఎప్పుడు ఇవ్వాలి? 10 రూపాయకి ఇచ్చుంటారు. 10 రూపాయకి 99 పైసలకి ఇవ్వాల. అదండి మాకైతే నెలలో పెట్టిన వాటికి 3,000 4,000 కోట్ల 99 పైసలకి, 10 రూపాయకి, 50 పైసలకి, 40 పైసలకి ఇవ్వాల. జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగానే వసూలు చేశారు. కంగారు పడకండి మీరు. అయ్యయ్యా. రాజధాని లేదని చెప్పి టెక్ మహీంద్రా ఆ కంపెనీ వాళ్ళు కట్టిన 3 స్టార్ హోటల్స్ ఎక్కడ ఆగలేదు, వాళ్ళు కట్టారు. రాజధాని లేదని చెప్పి డెక్కన్ క్లాక్ ప్రాజెక్ట్ వైజాగ్లో ఆగలేదు. రాజధాని లేదని చెప్పి వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఆగిపోలేదు. రాజధాని లేదని చెప్పి సౌత్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఇన్ఆర్బిట్ మాల్ కట్టడం ఆగిపోలేదు. రాజధాని లేదని చెప్పి 4,225 ఎంఎస్ఎంఈ యూనిట్లు అనంతపూర్లో వచ్చినాయి. రాజధాని లేకపోయినా కూడా. రాజధాని లేదని చెప్పి
కొప్పర్తి ఇండస్ట్రియల్ ఫామ్ సిటీ ఆగలేదు. రాజధాని లేదని చెప్పి ఇండియాస్ లార్జెస్ట్ ఐస్ క్రీమ్ ప్లాంట్ చిత్తూరులో ఆగలేదు. శ్రీ సిమెంటు గ్రీన్ఫీల్డ్ సిమెంట్ ప్లాంట్ శ్రీ సిటీలోకి వచ్చినాయి. ఐఆర్ఈఎల్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్ వైజాగ్, గండికోట, తిరుపతి 3 చోట్ల పెట్టారు వాళ్ళు. క్యాడ్బరీ న్యూ బ్రాంచ్ 10 GW సోలార్ పవర్ ప్రాజెక్ట్ రిలయన్స్ వాళ్ళు పెట్టారు. అది ఆగలేదు రాజధాని లేదని. జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ కృష్ణపట్నం దగ్గర పెట్టారు. అది ఆగలేదు. బ్లూ స్టార్ ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అది ఆగలేదు రాజధాని లేదని. ఎన్టీపీసీ 1,11,000 కోట్లతోటి గ్రీన్ హైడ్రోజన్ కాకినాడ ఆ ప్రాజెక్ట్ ఆగలేదు. ఈప్యాక్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ వైజాగ్లో ఆగలేదు. నిజాం పరిణామ్ షిప్పింగ్ హార్బర్ నిజాంపట్నం అది ఆగలేదు. పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్స్ at 29 లొకేషన్స్, 29 లొకేషన్స్, క్యాప్లిన్ పాయింట్ వర్కింగ్ ఆన్ 550 crore కాపెక్స్ అది ఆగలేదు. పెప్పర్ మోషన్ ఎలక్ట్రిక్ బస్ యూనిట్ ఆగలేదు. 17 మెడికల్ కాలేజ్ ఆగలేదు. ఆరోగ్యశ్రీ పథకాన్ని 25 లక్షలకి పెంచిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే. మాకు 3 నెలల నుంచి రావట్లేదు అంటున్నారు. ఇప్పుడు ఆగిపోయి ఉండొచ్చు, 3,000 కొత్త కోట్లు. ప్రభుత్వం కదా, అప్పులు తేవాలి కదా, ఇంకా అవి ఇవ్వాలంటే అప్పులు తేవాలి. సో ఇప్పుడు బిల్లులు పెండింగ్లో ఉన్నది 7,000 కోట్లు, 8,000 కోట్లు. అవన్నీ తీర్చాలంటే అప్పులు తేవాలి. అప్పులు ఎట్లా? అప్పులు ప్రపంచ బ్యాంకు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవన్నీ కూడా కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మద్యప్రియులు ఉన్నారే, మద్యం తాగుతారు వాళ్ళు, 27 సంవత్సరంలో 28 సంవత్సరంలో తాగుతారు వాళ్ళు అని చెప్పి దాని మీద ఆ బాండ్లు పెట్టేసేసి మద్యం మీద కూడా వాళ్ళు 27, 28లో తాగుతారు. ఓకే, ఫ్యూచర్ అనమాట అది. ఎన్ఎండిసి పెట్టేసినట్టు మైనింగ్ పెట్టినట్టు వాళ్ళు 27, 28లో తాగుతారు, గ్యారంటీ. మాకు డబ్బులు వస్తాయి అని తాగుబోతులు గ్యారంటీ అనమాట ఇక్కడ. మొన్న ఒక తత్నాడితే 35 లక్షల మంది ఆంధ్రప్రదేశ్ తాగుబోతులు ఉన్నారు. వాళ్ళే చంద్రబాబు నాయుడు తాగుబోతులు అనకూడదు, ట్యాక్స్ పేయర్స్ అనాలి. వాళ్ళు గవర్నమెంట్ నడుపుతున్నారు. చంద్రబాబు పేరు కూడా చెప్పకూడదు. ఇప్పుడు గవర్నమెంట్ కి వాళ్ళే తాగుబోతు అని మాత్రం అనకూడదు. వాళ్ళు ట్యాక్స్ పేయర్స్, ప్రభుత్వాన్ని నడుపుతారు. వాళ్ళు చచ్చిపోయే వరకు నడుపుతూనే ఉంటారు. నడుపుతారు. ప్రాణం పోయేంత తాగి కల్తీ మధ్య ఏదైనా సరే ప్రాణం పోయేంత మొలకల చెరువులో కలిసినా కూడా తాగేస్తారు. ప్రభుత్వాన్ని నడిపేది వాళ్ళే. ఆరోగ్యశ్రీని 25 లక్షలకి పెంచారు. క్యాన్సర్కి ట్రీట్మెంట్ కూడా అవకాశం కల్పించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 10,032 వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. రాజధాని లేదని చెప్పి ఆగలేదు, అప్పులు పుట్టట్లేదని ఆగలేదు, ప్రజల కోసం ఆలోచించడం కూడా ఆపలేదు. 1126 ప్రైమరీ హెల్త్ సెంటర్స్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. రాజధాని లేదని చెప్పి ఆగలేదు. 542 అర్బన్ క్లినిక్స్ పట్టణాలలో పెట్టాడు, అది ఆగలేదు. 1088 108 104 వెహికల్స్ అన్నట్టు అంబులెన్సులు ఇప్పుడు అయిపోయినాయి. ఇప్పుడు ఆగిపోతా నాకు తెలియదు. అది నాకు ఆరోగ్యం బాగానే ఉంది, నాకు ఆరోగ్యం చెడిపోలేదు కనుక నాకు ఇప్పుడు ఆగిపోయిందో నడుస్తుందో నాకు తెలియదు. అందుకని ఆగిపోయినాయేమో మరి నాకైతే తెలియదు. అవి 508 కొత్త బస్సులు పెట్టారు. రేషను ముసలి వాళ్ళు, పేదవాళ్ళు వెళ్ళి లైన్లో నిలబడకూడదు అని చెప్పి వాళ్ళని ఇంటికే సరఫరా చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి భారతదేశ చరిత్రలో. అది ఆగలేదు రాజధాని లేదని. వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా అని చెప్పి ఒక పథకం కూడా పెట్టారు ఆయన, చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్తో పాటుగా. క్రాంతి వేలుగు అనే పథకం పెట్టారు, అది ఆగలేదు. ఫోన్ చేస్తే ఇంటికి మందులు తెచ్చిచ్చారు, టెలిమెడిసిన్ అనే పథకాన్ని పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు, అది ఆగలేదు. నాడు నేడు ప్రోగ్రాం పెట్టారు, అది ఆగలేదు.
అసలు అయినా రాజధాని 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 అని అడుగుతారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఊర్లో కూడా గ్రామ సచివాలయం అని పెట్టాడు. ఆ గ్రామమే రాజధాని. ఇంకో కొత్త రాజధానిలో అమరావతి రాజధానో, కర్నూలు రాజధాని, వైజాగ్ రాజధాని, ప్రతి ఊర్లో రాజధాని ఉంది కదా. అవును. సచివాలయం అంటే రాజధానిలో సచివాలయం అంటే రాజధాని సెక్రటేరియటే కదా. అవును. ప్రతి ఊర్లో కూడా రాజధాని ఉంది కదా. ఎంప్లాయీస్ కూడా పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. పర్మనెంట్ ఎంప్లాయీసే కదా. అరే! మరి ఇంకా రాజధాని లేదు రాజధాని లేదు అంటారంటే అన్ని ఊళ్ళల్లో రాజధానులు కట్టాడు అంటే ఆయన. రాజధాని ప్రజలకు లేదా? లేదంటే పెత్తందారులకు లేదా? అంటే పెత్తందారులకి లేదు. పెత్తందారులకి రాజకీయ నాయకులకు కొంతమంది రాజకీయ నాయకులు ఓహో! వాళ్ళకి లేదని అందరూ అడుగుతున్నారు. వాళ్ళకి లేదు అది. అయ్యయ్యో! ఆ? ప్రతి సెక్రటేరియట్లో 10 మంది స్టాఫ్ ఉన్నారు పరిపాలన చేసేవాళ్ళు. అది ఆ ఊరే రాజధాని. ఆ? సో ఇవన్నీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. రాజధాని కాకపోతే లేదని ఏంటంటే ఆయనకి చెప్పుకోవటం చేత కాలేదు. ఆయనకి మీడియా అండదండలు లేవు. ఆయనకి అబద్ధం చెప్పడం రాదు జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి అసత్యం చెప్పడం, అసత్యము అబద్ధం చెప్పడం వస్తే ఆయన 2014లోనే మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయిపోయి ఉండేవాడు. రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకి వెళ్ళి 2014లో ముఖ్యమంత్రి అయ్యేవాడు. 2014 ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ రైతులు, అక్కడ పాత్రికేయులు, జర్నలిస్టులు ప్రశ్న అడిగితే అది రుణమాఫీ నేను చెయ్యలేను, ఆర్థిక వ్యవస్థ బాగలేదు, మనకి 16,000 కోట్లు లోటు బడ్జెట్ తోటి మన రాష్ట్రం విడిపోయింది మనది. సో నేను రుణమాఫీ గురించి నేను వాగ్దానం చెయ్యలేను ఇప్పుడు అని చెప్పాడు. కనుకనే 35 సీట్లు 32 సీట్లు ఉన్న ఆ 2 జిల్లాల్లో కలిపి 35 సీట్లు ఉంటాయి శాసనసభ. 5 సీట్లు గెలిచాడు. 30 సీట్లు తక్కువయ్యాయి కనుక 66 గెలిచాడు. అప్పుడు 66 30 96 అయ్యి ఆయన అధికారంలోనే ఉండేవాడు ఆ రోజు నాడు. కనుక జగన్మోహన్ రెడ్డి గారికి అబద్ధం చెప్పడం రాదు. చేసిన పనులు ప్రచారం చేసుకుంటూ రాలేదు. మీడియా ఆయనకి కోఆపరేషన్ ఇవ్వలేదు. మీడియా లేదు ఆయనకి, ఒకటే మీడియా లేదు. కానీ 30 35 40 యూట్యూబ్ ఛానల్స్ మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, ఇంకోళ్ళు అందరూ చేశారు కొంతమంది. ఆ రోజు నాడు అధికారంలో ఉండి పాపం ఆయన అడ్మినిస్ట్రేటర్ కనుక పరిపాలన మీదే ధ్యాస పెట్టాడు కనుక ఈ మీడియా గురించి కూడా పట్టించుకోలేకపోయాడు. అందుకని దెబ్బతినాల్సి వచ్చింది. అది కనుక ప్రచారం కనుక చేసుకుని ఉంటే బాగుండేది. అది దురదృష్టవశాత్తు మీరు లిస్ట్ అవుతుండే అందులో నాకు తెలియని చాలా ఉన్నాయి. చేయలేకపోయారు ఆయన. సో ఇక ముందు నుంచి ఆయన అబద్ధాలు నేర్చుకోమని చెప్పను నేను జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన అసలు అబద్ధాలు ఆడకూడదు. నిజంగా అబద్ధాలు ఆయన అబద్ధం ఆడడం మొదలెడితే వీళ్ళు ఫరార్. ఎవరు సార్ వీళ్ళు? వాళ్ళందరూ అబద్ధాలు ఆడేవాళ్ళందరూ ఇది గ్లాస్ పెట్టుకుని పారిపోతారు, చెవిలో పువ్వు పెట్టుకుని పారిపోతారు. ఇక దెబ్బకి సైకిల్ తొక్కుండా కూడా పారిపోతారు వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి అబద్ధం చెప్పడం మొదలెడితే. తగ్గేదే లేదంటారు, పారిపోవడమే. జగన్మోహన్ రెడ్డి అబద్ధం చెప్పడం రాదు ఆయనకి. నేర్చుకుంటే వీళ్ళంతా ఎవరు ఉండరు, అసలు ఎవరు ఉండరు. వీళ్ళు ఎవరు ఉండరు. సైకిల్ తొక్కుంటూ పారిపోతారు, గ్లాసులో నీళ్లు పోసుకుని తాగుతూ పారిపోతారు, పువ్వు చెవులో పెట్టేసుకుని పారిపోతారు వాళ్ళందరూ కూడా. అయితే మీ వర్షన్ నాకు అర్థమైందంటే రాజధాని అనేది ఉన్నా లేకపోయినా ప్రజలకి సంక్షేమము, వాళ్ళ జీవన విధానం మార్చుకోవడం అనేది ఇంపార్టెంట్ అన్నది జగన్మోహన్ రెడ్డి థీరీ. చాలా బాగుంది గురుగారు. సో కనుక జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని విషయంలో తప్పు చేశాడని చెప్పి ఎవరన్నా అంటే అది మతి భ్రమించిన వాళ్ళు మాట్లాడతారు ఆ మాటలు. అంతేగాని మతి ఉన్నవాడు ఎవడు మాట్లాడడు. రాజధాని వాటికన్ సిటీ అదొక దేశం. వాటికన్ సిటీ ఒక దేశం. దానికి రాజధాని ఏది లేదు. వాటికన్ సిటీకి రాజధాని. సింగపూర్ ఒక దేశం, దానికి రాజధాని ఇది చెప్పండి. నాకు తెలియదు సార్, నాకు తెలీదు. అది సింగపూర్ మనకు కూడా మోడల్, మరి సింగపూర్ మోడల్లోనే ఇంప్లిమెంట్ చేస్తున్నారు కదా. అది రాజధాని లేదు కదా, మరి ఎందుకు రాజధాని అని గొడవ చేశారు మీరు? ప్రజలకు తెలియదు సార్, పాపం చెప్పింది వింటారు అంతే. పాపం చాలా మంది చదువుకోలేని వాళ్ళు ఉంటారు, ఏది చెప్తే అదే. ఇంకా సింగపూర్కి రాజధాని లేదు, అదే ఒకటే దేశం అది. మళ్ళీ
మరి అటువంటప్పుడు ఇప్పుడు ప్రపంచంలో చాలా ఉన్నాయి. 2,80,000 కోట్లు అప్పు ఈ రాజధాని కోసం మళ్ళీ ఇంకో 50,000 ఎకరాలు అడుగుతున్నారు. మొత్తం ఏంది మొత్తం 1,20,000 ఎకరాలు అవుతుంది రాజధాని కోసం. కానివ్వండి. ఇంక నయ్యం ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా రాజధాని కింద ప్రకటిస్తాననలేదండి. అందుకు సంతోషించండి. కాదు సార్. మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజధానిగా ప్రకటిస్తే ప్రజలు ఎక్కడ ఉంటారులే గానీ, ప్రజలకు కాదు పెత్తందారులకే రాజధాని అనేది. ఇప్పుడు రాజధాని అమరావతి అంటున్నారు సార్. అన్ని ప్రాజెక్టులు వైజాగ్ కిందకి ఇస్తున్నారు. ఎవరు? స్థలాలు ఫ్రీగా ఉర్సా క్లస్టర్స్‌కి, లూలు మాల్స్‌కి, వేరే కంపెనీస్‌కి అక్కడ వైజాగ్‌లో ఎందుకు ఫ్రీగా ఇస్తున్నారు? మరి ఇక్కడే తెప్పించుకొని ఇక్కడే రాజధానిలో పెట్టొచ్చు. ఫ్రీగా ఇవ్వట్లా. ఆ! భారతదేశంలో లేనటువంటి పద్ధతి ఒకటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని కూడా అడుగుతాను నేను. రిజర్వ్ బ్యాంక్‌ని అడుగుతా. పెట్రోల్ పంప్‌కి వెళ్ళండి మీరు. రెండు రూ. 27 రూపాయలు రూ. 107.92 అని ఉంటుంది. నేను లీటర్ పెట్రోల్ పోసుకుని రూ. 107.92 ఇస్తానంటే 2 పైసలు రద్దు చేసి 30 ఏళ్ళయింది. అవును. 5 పైసలు రద్దు చేసి 30 ఏళ్ళయింది. 10 పైసలు రద్దు చేసి 25 ఏళ్ళయింది. పావలా బిళ్ళ రద్దు చేసేసి 25 ఏళ్ళు అయిపోయింది. 50 పైసల బిళ్ళ రద్దు చేసి 25 ఏళ్ళు అయిపోయింది. పైసలు ఎక్కడి నుంచి తీసుకురావాలి? 99 పైసా అది. మరి 99 పైసా అంటే ఎట్లా? ఎన్ని కూడికలు వేస్తే కానీ 99 పైసా? 1 ఎకరం తీసుకుంటాడు ఆడు. నేను 99 పైసా కడతాను, కట్టించుకోమంటే ఎట్లా కడతాడు చెప్పాడు కట్టేవాడు? కట్టలేడు కదా! ఎట్లా కడతాడు 99 పైసా? కట్టలేడు. కట్టలేడు. అందుకని ఈ పైసలు ఇవన్నీ కూడా వేస్ట్. అది రౌండ్ ఫిగర్ అన్నా చేయాల్సింది కదా! రౌండ్ ఫిగర్ చేయలే. అది పైసలు లేవు ఇప్పుడు మన దగ్గర. ఆయన చెప్పేది అది పైసలు లేవు మన దగ్గర, పైసలు లేవు. అందుకనే అప్పులు తెచ్చేది కదా! అప్పులు తెచ్చేది అందుకే. అదేమో వేల కోట్లు, లక్షల కోట్ల అప్పులు. అందులో పైసలు ఉండవు. ఎందుకంటే అది ఫారిన్ కంపెనీలు కదా! వేల కోట్లు. నో పైసా. నో వీ డోంట్ నో మ్యాన్. వీ డోంట్ నో పైసా అంటారు వాళ్ళు. అందుకని $1, $2 1000 crores, 500 crores అని తెస్తారు. మీరు పైసా అనరు అక్కడ. వీళ్ళకి ఇచ్చేటప్పుడు మాత్రం ఇది మన పైసా కదా అని చెప్పి 99 పైసలు, 51 పైసా, 53 పైసలు అట్లా వేస్తారండి. ఇప్పుడు ప్రశ్నించడానికంటూ ఒక వ్యక్తి వచ్చారని మీకు తెలుసు కదా! ఆయన 2,80,000 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టామని ఏమన్నా అడగొచ్చు మనం శ్వేతపత్రాలు గాని అలా ఏమన్నా అడగొచ్చా ఆయన్ని? ప్రశ్నించండి సార్ ఒకసారి ఏం చేశారో కనుక్కోమని అడగొచ్చా? అని అడగడుగా. ఓహ్! అడగడా? ఆ! అబ్బా ఏమైంది సార్ పాపం? మోగపోయింది గొంతు. సనాతని అవగానే మూగపోయిద్దా సార్? అందులోకి వెళ్తే సన్నాసులు మాట్లాడతారేంటి? ఓకే. సన్నాసులు. సన్నాసులు అఘోరాలు వాళ్ళు మాట్లాడతారా? నిజంగానే. మాట్లాడరుగా. మొహం మీద బూడిద కొట్టి ఒక బొట్టు పెట్టి పో అంటారు. సేమ్ ఇక్కడ కూడా. అంతే మాట్లాడరు. ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద మొహం మీద బూడిదే. నేను అన్నాను ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా అమాయకులు. మరి ప్రశ్నించకపోతే వాళ్ళు బూడిదగా వీళ్ళు బూడిద జల్లితే జల్లించుకోరు. వాళ్ళే పోసుకుంటారు ఇలా. వాళ్ళు కూడా పోసుకోరు పాపం. అంత అమాయకులు కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. వాళ్ళు పోసుకోరు. అట్లా ఏం పోసుకోరు వాళ్ళు. చూస్తున్నారు, సమయం కోసం వేచి చూస్తున్నారు. సమయం రావాలి. సో ఈయన ఇంకా కొన్ని పుస్తకాలు చదువుతున్నారు ఇప్పుడు. ఆయన 2 లక్షలు అయిపోయి 4 లక్షలు అయిపోయాయి. అప్పుడు ఆయన చిన్నప్పుడు చదివారు అవి 2 లక్షల పుస్తకాలు. ఇప్పుడు చదవడానికి టైం దొరికింది ఆయనకి. అందుకని ఇప్పుడు కూడా చదివి ఎలా అధికారంలోకి రావాలి, ఎలా ఉండాలి అనేది, ప్రజలకి ఎలా సేవ చెయ్యాలి అనే దాని మీద పుస్తకాలు బాగా చదువుతున్నారు. అది ఇంకో 10 ఏళ్ళు చదివితే కానీ ప్రజాసేవ చేయడం రాదు ఆయనకి. అన్ని పుస్తకాలు చదవాలి కదా ప్రజాసేవ చేయడానికి. నేను హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ రోజు ఫ్లైట్‌లో తిరుగుతున్నాడు. పుస్తకాలు మోసుకొని తిరుగుతున్నా. ఫ్లైట్ ఎందుకు ఇంత పెద్ద ఆయనకి అనుకున్నాను సార్. కార్‌లో రావచ్చు, ఎలా రావచ్చు. కానీ ఫ్లైట్ ఎందుకు అనుకుంటే పుస్తకాలు ఉన్నాయనుకుంటా అన్ని ఫ్లైట్‌లో. పుస్తకాలు ఫ్లైట్‌లో పెట్టండి. పెట్టడా? అమ్మో! గాలి కదా! గాలిలో పెట్టడం. గాలిలో పెట్టడు. అమ్మ! గాలిలో పెట్టడు ఆయన. గాలిలో పెట్టడు ఆయన. ఓకే. ఆయన 15, 16, 20 కార్లు ఉన్నాయి కదా! అందులో ఉంటాయి. ఆయన కారులో వెళ్ళేటప్పుడే చదువుకుంటూ ఉంటారు. చదువుకుని ప్రజాసేవ ఎలా చెయ్యాలి అనే దాని మీద రీసెర్చ్ చేస్తున్నారు ఆయన. మీరు తప్పుగా అర్థం చేసుకోవాలి. ఇది కంటిన్యూస్ ప్రాసెసేగా? కంటిన్యూ ప్రాసెస్ రీసెర్చ్. వెళ్ళిపోతూనే ఉంటదట. ఆగదు మధ్యలో. ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన 1974, 75లోనో 76లోనో యూనివర్సిటీలో PhD చేస్తానని చెప్పి పేరు నమోదు చేసుకున్నారు. ఇప్పటికి PhD చేయలేదు ఆయన. ఆయన PhD చేయలేదు ఇప్పటిదాకా. అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాకాని గోవర్ధన్ రెడ్డి అని మంత్రి ఉండేవారు. ఆయన టపక్కన PhD నమోదు చేసుకున్నాడు. వెళ్ళాడు, ఎగ్జామ్స్ కూడా రాశాడు, థియరీ చేసాడు, పాస్ అయిపోయి వచ్చేసాడు ఆయన.
ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అంటాడు. పిహెచ్‌డి అనగట్లే. ఇప్పుడు మాకు తెలిసిన వ్యక్తి ఇంటర్మీడియేట్ దగ్గర ఇంటర్ క్లియర్ చేయడమే కష్టం. కేవలం పుస్తకాలు చదువుకుంటూ వెళ్తారు ఆయన అంతే మాకు తెలీదు. మరి రాజధాని 30 సంవత్సరాలు ఉంటే 30 సంవత్సరాలు చదువుతూనే ఉంటారు. ఎలా బిల్డ్ చేయాలని కూడా చదువుతారు కదా! చదువుతారు. అమ్మో! చాలా గొప్ప విషయం. తెలియట్లేదు సార్ ఇట్లాంటివి. సరే, అందుకని రాజధాని లేదని చెప్పి అన్న వాళ్ళది తప్పే. ఇప్పుడు రాజధాని లేదు, ఇప్పుడు లేదు. ఇప్పటికీ లేదు. హ్మ్. ఆయన 5 ఏళ్ళు పరిపాలించినప్పుడు లేదు, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు పరిపాలించినప్పుడు రాజధాని లేదు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు లేదు అని చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన టైంలో హైదరాబాద్ రాజధాని, ఆయన పరిపాలించిన టైంలో హైదరాబాద్ రాజధాని అనాథగా ఇప్పుడు మారింది. ఇది 2024 తర్వాత నుంచి ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు. అది రాజధాని రావాలి అని అంటే ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసన మండలిలో బిల్లు పాస్ చేయాలి, దాన్ని పార్లమెంట్ ఆఫ్ ఇండియాకి పంపాలి, లోక్సభలో పాస్ చేయాలి, రాజ్యసభలో పాస్ చేయాలి, అక్కడి నుంచి రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్తే ఆయన స్టాంప్ కొడతారు, అప్పుడు రాజధాని ఏర్పడుతుంది. ఇదంతా కాకముందు అమరావతి రాజధాని 1,00,000 కోట్లు అప్పు చేయాలి, 1,00,000 ఎకరాలు తీసుకోవాలి. దేవుళ్ళే సార్ ప్రజలు నిజంగా కదా. మా ఆంధ్రప్రదేశ్ ప్రజలు దేవుళ్ళే. ఆ రైతులు కూడా పాపం చాలా మంది ముందడుగేస్తారు అన్నిటికీ. అస్సలు వెనకడిగే లేదు, అస్సలు ముందడుగే వెళ్ళిపోవడమే. అరటి తోటలు నరికేసినా సరే, మామిడి తోటలు నరికేసినా సరే, మా రాజధాని అని చెప్పి ముందుకు వస్తారు వాళ్ళు. 1 సెంటు భూమి అయిపోయినా ఓకే. సో రాజధాని లేదని చెప్పేది మాట చాలా తప్పు. ఇప్పుడు లేదు రాజధాని. నిజంగా గతంలో రాజధాని ఉన్నది. 2024 జూన్ 2014 నుంచి 2024 వరకు రాజధాని వెనుక హైదరాబాద్ అని మనకి అమెండ్మెంట్లో బైఫర్కేషన్ లాస్లో ఉంది, చట్టంలో ఉంది. సో కనుక రాజధాని రాజధాని మీద జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టలేదు అసలు. ఆయన పెట్టుంటే 3 రాజధానులనే దృష్టి పెట్టేసి శాసన మండలిలో ఆయనకు అప్పుడు మెజారిటీ లేదు, మెజారిటీ వచ్చింది, చివరిలో వచ్చింది. అదే కనుక మెజారిటీ శాసన మండలిలో ముందే ఉండి ఉంటే అసెంబ్లీలో 150 మంది సభ్యులు ఉన్నారు, శాసన మండలి శాసనసభలో పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే మోడీ గారు అమిత్ షా గారు బాగానే ఉన్నారు ఆ రోజుల్లో, అక్కడ కూడా పాస్ చేయించి రాష్ట్రపతి గారికి పంపించి ముద్ర వేయించుకొచ్చి 3 రాజధానులు చేసి ఉండేవాడు ఆయన. ఇప్పుడు వీళ్ళకి అవకాశం ఉంది. ఇప్పుడు మరి వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే అమరావతినే రాజధాని చేయమనండి, నో ప్రాబ్లం. అమరావతి ఒక్కదాన్ని చేయమనండి, నో ప్రాబ్లం. రాష్ట్ర ప్రజలు సంతోషిస్తారు, మాకు రాజధాని వచ్చిందని చేయమనండి. మొన్న ఈ మధ్య అక్కడో చదివాను, ఆయన ఏదో మాట్లాడుతూ విశాఖపట్నం, హైదరాబాద్ తర్వాత విశాఖపట్నమే మంచి నగరము, మహానగరం అని అన్నారు. అంతకుముందు ఆయన ఉన్నప్పుడు కూడా ఆర్థిక రాజధానిగా విశాఖపట్నమే బాగుంటుందని కూడా అన్నారు ఆయన ఒకప్పుడు. సో మరి ఆ 3 రాజధానుల కాన్సెప్ట్ని ఆమోదించినా ఓకే, లేదు అమరావతి ఒక్కదాన్ని రాజధానిగా చేసినా సరే రాష్ట్ర ప్రజలు హర్షిస్తారు. కానీ అది పద్ధతి ప్రకారం అప్రూవల్ తెచ్చుకొని చేయాలి. అంతేగాని ఇప్పుడు గాలిలో మేడలు కట్టేసి తర్వాత ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు అంటారు. గాలిలో కడితే కూలిపోతాయి మేడలో, కాగితాల మీద కడితే ఉంటాయి, అలా కాగితంలో ఉంటుంది. ఓహో, స్కెచ్లు వేసి పెట్టుకోవాలి, రంగురంగులు వేసుకోవాలి. అందుకే గాలిలో కట్టకూడదు బిల్డింగ్లు. అది గాలిలో మేడలు అనుకో ఎప్పుడు కూడా. పేపర్ మేడలు. ఓకే ఓకే రైట్. థ్యాంక్ యూ సార్. జై హింద్. జై హింద్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి.